జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి గారి జడ్జిమెంట్ చదువుతున్నాను. నేను చూస్తే అప్లోడ్ అవ్వలేదు, ఉమ్, జస్ట్ ఇందాక అప్లోడ్ అయినట్టుంది. ఉమ్, జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైతే వీళ్ళు క్రాష్ పిటిషన్ వేశారో అవును. దానిలో 12 పేజీల జడ్జిమెంట్ ఉంది. ఉమ్, దానిలో ఏం రాస్తున్నారు, నిమ్మకాయల దుర్గా ప్రసాద్ ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన స్టేట్మెంట్ అని చెప్పి జడ్జి గారు రాశారు. ఆ, దాంట్లో ఏమన్నారు, ఆ జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద ఇతను వచ్చారు, సింగయ్య పడ్డారు, పడితే అప్పుడు ఇతని సిబ్బంది తీసి, ఇది జగన్మోహన్ రెడ్డి గారి నా కారు మీద ఉన్న సిబ్బంది తీసి పొదల్లో పక్కన పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు రాశారు. ఉమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళిపోవటానికి అసలు మీరు మానవత్వం ఉందా? అది మీరు 108కి ఎందుకు ఫోన్ చేయలేదు? లేదా మీ కార్యకర్తలతో వెహికల్స్ ఎందుకు పంపలేదు మీరు అసలు ఆసుపత్రికి? ఎందుకు ఆ పనేసి వెళ్ళిపోతారా? ఆ పనేసి వెళ్ళిపోతారా? ఇప్పుడు జడ్జి గారు ఏమి దానిలో చివరిలో ఏం రాశారంటే, బిఎన్ఎస్ 105 సెక్షన్ 105 లోపల ఉన్న వాళ్ళకి అప్లై అవ్వదు, ఏ కేసులో అప్లై అవ్వదు. అందుకని ఈ ఎఫ్ఐఆర్ నెంబర్ 640/2025 నల్లపాడు పిఎస్ తో 18/6/2025 నమోదైన దాన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నేను హాల్ట్ చేస్తాను, ప్రొసీడింగ్ ఆపుతున్నానని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చారు. అంటే ఏంటి, ఎఫ్ఐఆర్ ని ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేయొద్దు అని జూలై 1వ తారీఖు జడ్జిమెంట్ ఇస్తే, నువ్వు 2వ తారీఖు తీసుకొచ్చి వాళ్ళని ఏదైతే ఎవరి మీద అయితే అనుమానాలు ఉన్నాయో, ఎవరు వెహికల్ కింద అయితే పడ్డారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయో, కేసు నడుస్తుందో అతనే ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన మహిళను ఇంటికి పిలిపించుకొచ్చి ప్రలోభం గురి చేసి మీరు 2వ తారీఖు ఈ రకమైన స్టేట్మెంట్ ఇప్పిస్తారా? అంటే ఎఫ్ఐఆర్ ఇన్వెస్టిగేషన్ జరగకూడదు. ఓ పక్కన జడ్జి గారి జడ్జిమెంట్ ప్రకారం ఎఫ్ఐఆర్ ఇన్వెస్టిగేషన్ జరగకూడదు ఫర్దర్ గా. అంటే 2 వారాలకి పోస్ట్ పోన్ చేశారు కేసుని. 2 వారాల పాటు ఇన్వెస్టిగేషన్ జరగదు కాబట్టి కొత్తగా ఈ స్టేట్మెంట్ మీద, వేరే స్టేట్మెంట్ మీద కేసు కొత్త బుక్ చేయాలా, లేకపోతే ఉన్న ఎఫ్ఐఆర్ మీద మరి రీఓపెన్ చేసి చేయాలా, మరి నాకైతే తెలియదు. అంటే నేను అనుకుంటున్నా ఏంటంటే, ఇన్వెస్టిగేషన్ చేయలేరు కాబట్టి ఈ 2 వారాల లోపు కొత్తగా బురజల్లేసే లోకేష్ గారి మీద, మా ప్రభుత్వం మీద బురజల్లేసే విధంగా ఒక దుష్ట రాజకీయాలకి తెర తీశారా జగన్మోహన్ రెడ్డి గారు? అనుమానం ఉంది. అంటే న్యాయ వ్యవస్థ మీద వాడుకున్నాడు ఆయన. జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా ఆయన అవసరాలకి వాడుకుంటున్నారా అని అనుమానాలు నాకు కలుగుతున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లాలి, జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాలి. ఇది కరెక్ట్ అయితే ఏదైతే ఇన్వెస్టిగేషన్ మీరు ఆపమన్నారో ఆ ఆపమన్న ఇన్వెస్టిగేషన్ వ్యక్తుల మీద ఇతను ఇంటికి తీసుకొచ్చి కొత్త విషయం. మేరీ గారు ఈ విషయం 2 వారాల వరకు ఎందుకు చెప్పలేదు? లోకేష్ గారి మనిషి వచ్చారు 50 మంది, లేకపోతే అంబులెన్స్ లో జరిగి ఉండొచ్చు, ఆసుపత్రిలో బాగానే ఉన్నాడు. ఈ స్టేట్మెంట్ లో 2 వారాల క్రితం వరకు మేరీ గారు ఎందుకు చెప్పలేదు? ఈ రోజు ఎందుకు చెప్పారు?